భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజా, బల్కంపేట అమ్మవార్ల ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. సిటీలోని ప్రతి గల్లీ నెలపాటు వేపాకు తోరణాలతో కళకళ్లాడనుంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, భక్తి పాటలతో ఆలయాలు మారుమోగనున్నాయి. ప్రతి ఏడాది ఆషాఢమాసం తొలి ఆదివారం లేదా తొలి గురువారం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పించడంతో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవాళ గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పిస్తారు. సో గోల్కొండలో ఆషాఢ శోభ సంతరించుకుంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ సుమా మనకు అందుబాటులో ఉన్నారు. సుమా, భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది? సంధ్య, చూడొచ్చు గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహిళలందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. బోనం అంటే భోజనం. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించిన ప్రజలు వీరందరూ కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆషాఢ మాసంలో అమ్మవారి ఇంటికి వస్తుందని భావించి పొద్దున్నే లేచి వారికి పట్టు వస్త్రాలు ధరించి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాల్ని సమర్పిస్తున్నారు. మనం చూడొచ్చు ప్రస్తుతం సామూహిక బోనాల్ని అమ్మవారికి సమర్పించేందుకు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయ సమీపానికి చేరుకున్నారు. ఈ బోనాలన్నీ తీసుకొని కూడా అమ్మవారి దగ్గరికి వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ భోజనాన్ని అమ్మవారికి పెడితే అమ్మవారి ఆశీస్సులుంటాయి, అమ్మవారి కృప ఉంటుందని భక్తులందరూ నమ్ముతారు. మనం ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు మనతో పాటు మాట్లాడేందుకు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ బోనాల పండుగను వీరు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు, ఈ బోనాల విశిష్టత ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ చెప్పాలి, బోనం అంటే ఏంటి, దీంట్లో ఏం పెట్టారు, మీరు ఎప్పటి నుంచి అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తున్నారు? మనం పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం ఒకసారి. ఇక్కడ ప్రతి సంవత్సరము 30 ఏళ్ల సంది ఇక్కడ పెడుతున్నారు, బోనాలు పెడుతుండ్రు. ట్యాంక్ బండ్ కాడ కూడా మేము మొదలు పెట్టినాము. 51 బోనాలతో మొదలు పెట్టినాము. ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది, 7వ సంవత్సరం ఇది. మరి అమ్మవారికి చేస్తే ఇట్లా బోనాలు చేస్తే అమ్మవారి ఫస్ట్ కలరా ఇవన్నీ ఉండేవి. అప్పుడు మేము బోనాలు అన్ని చేసి అమ్మవారికి ఎక్కిస్తే ఈ కలరా ఇదంతా పోయింది కాబట్టి చెప్పేసి ప్రతి సంవత్సరము బోనాలు ఎక్కిస్తున్నాము. ఈ మహిళలందరికీ మళ్ళీ మా కుమ్మరుల తరఫు నుంచి, ఎందుకంటే మాకు ఫస్ట్ గుళ్ళల్లో మాకే ఉండేమ్మా ఫస్ట్ ఆ గుళ్ళ. ఓకే, గోల్కొండలో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. గోల్కొండలో ప్రతాప రుద్రుడు అమ్మవారికి బోనాలు సమర్పించారు. జగదాంబిక అమ్మవారికి మొదటి పూజ చేశారు అని ఆనవాయితీ ఉంది. కొన్ని వేల చరిత్ర ఉంది. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, సో అంటువ్యాధులు ప్రబలుతాయి. అంటువ్యాధులు ప్రబలకుండా ఈ బోనం తయారు చేసేటప్పుడు పసుపు, కుంకుమ, వేపాకు ఇవన్నీ కూడా ఒక యాంటీబయాటిక్ గా యూజ్ అవుతాయి. వ్యాధుల నుంచి బయటపడతారనే నమ్మకం కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. జగదాంబిక అమ్మవారు కోరిన కోరికను తీర్చే కొంగు బంగారంగా భక్తులందరైతే అమ్మవారిని కొలుస్తారు. మనం చూడొచ్చు బోనాలు ఎత్తుకొని సామూహికంగా అందరూ ఒకే రంగు చీరలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాల్ని సమర్పించేందుకు చాలా మంది ముందుకొచ్చారు. మనం ఇక్కడ బోనం ఎత్తుకున్న మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీరు ఎప్పటి నుంచి అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తున్నారు? ఇట్లా బోనం ఎత్తుకోవడం ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఇయర్స్ చేస్తాం మేము, ప్రతి ఇయర్స్ ఇక్కడికి వచ్చి బోనం చేస్తాం. అమ్మ, చాలా మందికి ఒక సందేహం ఉంటది, బోనం అంటే అమ్మవారికి ఏం సమర్పిస్తారు అనేది. మీరు అమ్మవారికి ఈ రోజు జగదాంబిక అమ్మవారికి ఏం పెడుతున్నారు? నైవేద్యం పెడతాం. అన్నం. అమ్మవారి కృప ఎలా ఉంటది? బాగుంటది, సంతోషంగా ఉంటది. సంధ్య, మనం చూడొచ్చు గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ బాగున్నాయి. సంధ్య, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది సంధ్య ప్రస్తుతం గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవం. అయితే కన్నుల పండుగ సరిపోతుంది, 2 కళ్ళు కూడా ఇక్కడ సరిపోవట్లేదు. సంధ్య, రైట్ సుమా. ఆడపడుచు అమ్మవారికి